హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. టాలీవుడ్లో సంచలనం సృష్టిస్తున్న ఓ వార్త ప్రకారం దర్శకుడు త్రివిక్రమ్ తన తదుపరి చిత్రం కోసం తన ఆస్థాన సంగీత దర్శకుడు తమన్కు బదులుగా యానిమల్ చిత్రానికి పనిచేసిన హర్షవర్ధన్ రామేశ్వర్ను ఎంపిక చేసుకున్నారు. గత చిత్ర వివాదాల నేపథ్యంలో ఈ నిర్ణయం వెనుక ఆసక్తికర కారణాలున్నాయి. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ మంచి విజయాన్ని సొంతం చేసుకుంటూ ఉంటాయి. అది హీరో హీరోయిన్ దర్శక నిర్మాతలు హీరో దర్శకుడు లేదా దర్శకుడు మ్యూజిక్ డైరెక్టర్ ఇలా కొన్ని కాంబినేషన్లో వరుస చిత్రాలకు పనిచేస్తూ మంచి సెన్సేషన్ విజయాన్ని సొంతం చేసుకుంటూ ఉంటాయి. అయితే కొన్ని కారణాల వల్ల అనుకోకుండా ఆ కాంబినేషన్స్ మధ్య డిస్టర్బ్ ఏర్పడితే మాత్రం ఒకరికొకరు దూరమవుతారు అనడంలో సందేహం లేదు. సరిగ్గా ఇప్పుడు ఇండస్ట్రీలో అలాగే జరుగుతోంది అనే కామెంట్స్ వ్యక్తమవుతున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే గురూజీగా పేరు సొంతం చేసుకున్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్. ప్రస్తుతం ఈయన వెంకటేష్తో ఒక సినిమా చేస్తున్నారు. అబ్బాయిగారు 60+ అనే టైటిల్ కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఈ సినిమాకి కూడా ఎప్పటిలాగే తమన్ మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేస్తారని అందరూ అనుకున్నారు. ఎందుకంటే త్రివిక్రమ్ గత 3 చిత్రాలకు తమన్ మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేశారు. దీంతో ఈసారి కూడా ఆయనే వ్యవహరిస్తారు అంటూ వార్తలు రాగా సడన్గా యానిమల్ మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సినిమా కోసం మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇవ్వనున్నారట. ఈ విషయం తెలిసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. అసలు విషయంలోకి వెళ్తే త్రివిక్రమ్ గత 3 చిత్రాలకు తమన్ మ్యూజిక్ ఇచ్చాడు. కాని గుంటూరు కారం సినిమా సమయంలో చాలా కాంట్రవర్సీ అయ్యింది. మ్యూజిక్ ఏదీ కూడా మహేష్ బాబుకు నచ్చలేదని. దాంతో త్రివిక్రమ్ రంగంలోకి దిగి తమన్తో పని చేయించాడు అని కూడా వార్తలు వచ్చాయి. మరి ఇంత సన్నిహితంగా ఉన్న తమన్ను త్రివిక్రమ్ పక్కన పెట్టి యానిమల్ మ్యూజిక్ డైరెక్టర్ను రంగంలోకి దింపడం వెనుక ఆంతర్యం ఏమిటి అని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే యానిమల్ సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు హర్షవర్ధన్. దాదాపు 20కి పైగా సీన్ల దగ్గర ఆయన బ్యాక్గ్రౌండ్ సన్నివేశాలు అదిరిపోయాయి. అందుకే ఈసారి హర్షవర్ధన్ని రంగంలోకి దింపారట. మరి వీరి కాంబినేషన్లో ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇకపోతే హర్షవర్ధన్ రామేశ్వర్కి పూరి సేతుపతి మూవీలో కూడా అవకాశం లభించింది. విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వస్తున్న పూరి సేతుపతి సినిమాలో కూడా మ్యూజిక్ డైరెక్టర్గా అవకాశాన్ని అందుకున్నారు హర్షవర్ధన్ రామేశ్వర్. ఈ మేరకు చిత్ర బృందం ఒక అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. మొత్తానికైతే అర్జున్ రెడ్డి యానిమల్ చిత్రాలతో మ్యూజిక్ యంగ్ సెన్సేషన్గా పేరు సొంతం చేసుకున్న హర్షవర్ధన్ రామేశ్వర్కి ఇప్పుడు వరుస అవకాశాలు తలుపు తడుతుండడంతో ఆయనపై అంచనాలు పెరిగిపోయాయి. ఇస్దో బిగ్ బాస్ కోసం ఉప ముఖ్యమంత్రి తెరుచుకున్న గేట్లు. త్రివిక్రమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ కాంబినేషన్ ఈ చిత్రానికి కొత్తదనాన్ని తీసుకురావడం ఖాయం. యానిమల్ చిత్రానికి ఆయన అందించిన నేపథ్య సంగీతం అద్భుతం. ఈ మార్పు సినిమాపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో వేచి చూడాలి.